ఈ సినిమా హీరో రవితేజ నాకు 1980 నుంచి తెలుసు. నన్ను ఎప్పుడు మచ్చు మచ్చు అని గుర్తుంటాడు. అంటే తమిళనాడులో మచ్చా మచ్చా అని చూసుకుంటాం కదా, అట్లా మద్రాసులో నా పరిచయం. నాకు మద్రాసులో రవితేజ పరిచయమైనప్పుడు ఏంటంటే రోడ్డు మీద నడిచి వెళ్ళేవాడు, తినడానికి కారు కూడా లేదు, వేషాల కోసం ఆఫీస్కి వచ్చేవాడు. కానీ మెంటాలిటీ ఒకేలా ఉండేది. ఇప్పుడు ఏదైతే రవితేజని మీరు చూస్తున్నారో, ఏ ప్రవర్తనతో, ఏ వ్యక్తిత్వంతో, అదే ప్రవర్తన, అదే వ్యక్తిత్వం రవితేజకి ఏమీ లేని రోజుల్లో కూడా ఈ వ్యక్తిత్వం ఉంది, ఈ ప్రవర్తన ఉంది, ఈ క్యారెక్టర్ ఉంది. అప్పటికిప్పటికి అతను వన్ ఆఫ్ ద టాప్ స్టార్ అయిన తెలుగు ఇండస్ట్రీలో అదే వ్యక్తిత్వంతో ఉంటున్నాడు, అదే క్యారెక్టర్తో ఉన్నాడు. అందుకనే రవితేజ ఎనర్జీ ఉన్నంతకాలం సూపర్ స్టార్ గా ఉంటాడు. I love you, Revteja.